స్వామి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. యా. హలో స్టూడెంట్స్, హాయ్. నేను మీ అడ్మిన్ అజయ్, అలానే సుమంత్. తెలుసుగా ఆదిత్య రౌడీస్ అండ్ ఏంజల్స్ పేజ్ అడ్మిన్స్. అయితే మన స్టూడెంట్స్లో కామన్గా జరిగేది ఏమిటి? లవ్ అండ్ బ్రేకప్. లవ్ అండ్ బ్రేకప్. సో అలాంటి లవ్ అండ్ బ్రేకప్ జోనర్లో వచ్చిన ఒక షార్ట్ ఫిలింని నేను అండ్ సుమంత్ నైట్ చూడడం జరిగింది. అది మీ వరకు తీసుకురావడం కోసమే ఇచ్చిన వీడియో. సో ఆ షార్ట్ ఫిల్మ్ ఏమేంటో నువ్వే చెప్పు స్వామి. తనతో నేను. సో ఇందులో లీడ్ యాక్టర్గా చేసింది యష్. తను ఎవరో కాదు, మన ఆదిత్య కాలేజ్ స్టూడెంట్. సో ఇటుపక్క పెయిన్, బ్రేకప్ అయిన పెయిన్, ఇటుపక్క కెరియర్, ఈ రెండింటి మధ్య మెయింటైన్ చేస్తూ చాలా సూపర్ యాక్టింగ్ చేశాడు. అలానే యాక్ట్రెస్, అలానే ఫ్రంట్ క్యారెక్టర్, డిఓపి, స్టోరీ బోర్డ్, అలానే లైటింగ్ ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఐ సజెస్ట్ పక్కాగా చూడండి, అస్సలు మిస్ కావద్దు. అలానే స్వామి, నీకు ఆ షార్ట్ ఫిల్మ్లో ఏం నచ్చింది? నాకు మెయిన్లీ తన యాక్టింగ్, హీరో యాక్టింగ్ అయితే ఎరగదీశాడు. ఇంకా స్టోరీలోకి వెళ్తే మాత్రం నా లైఫ్లో కూడా ఇలాంటి మూమెంట్స్ అయినాయి కదా అన్నట్టు ఉంటుంది. ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఇట్లాంటి మూమెంట్ జరిగింది కదా అన్నట్టే ఉంటుంది. మెయిన్లీ అయితే ఆ హీరోయిన్ బ్రేకప్ అయిన తర్వాత అక్కడ ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నప్పుడు ఒక క్లిప్ ఉంది, అదైతే ఎక్స్ట్రాడినరీ. ఇంకా ల్యాబ్లో అయితే ఆ ల్యాబ్లో కలిసిన మూమెంట్స్ మన కాలేజ్ లైఫ్ గుర్తొస్తుంది. మాకంటే ఇంకా డీప్గా గుర్తొస్తుంది, ఎందుకంటే మరి మీకు కెమెరాలు పెట్టేశారు, మేము చదువుతున్నప్పుడు ల్యాబ్లో కెమెరాలు లేవు, కెమెరాలు ఉండేవి కాదు. ఇంకా మూవీ షార్ట్ ఫిలిం నెక్స్ట్ లెవెల్. ఇంకా సో బాగా నచ్చిన మూమెంట్ అయితే లైక్ అందరికీ బాగా టచింగ్ మూమెంట్ అయితే 44 minutes దగ్గర అస్సలు మిస్ కావద్దు. సో అది నెక్స్ట్ లెవెల్. సో అట్లానే నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే కాకినాడ టు రాజమండ్రి జర్నీ. సో చాలా మందికి కాకినాడ టు రాజమండ్రి చాలా కనెక్షన్స్ ఉన్నాయి, చాలా మందికి నచ్చుతుంది, పక్కాగా కనెక్ట్ అవుతారు. షార్ట్ ఫిల్మ్ కోసం అయితే ఇది మ్యాటర్. సో మీకు ఎవరన్నా నచ్చి బ్రేకప్ అయ్యి అటు కెరియర్ ఇటు బ్రేకప్ అంటూ ఏదైనా స్ట్రగుల్ అవుతున్నారా? సో ఒక్కసారి షార్ట్ ఫిల్మ్ చూడండి, మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు అనిపిస్తుంది. మెయిన్లీ షార్ట్ ఫిల్మ్లో తప్పు ఎవరిదే అంటే అమ్మాయిదా అబ్బాయిదా కాదు, అదంతే అట్లా జరిగింది. ఇప్పుడు జాబ్ లేదు, ఇవి లేవు అని అమ్మాయి వదిలేసిందని కాదు, కానీ ఆ స్టోరీ పర్ఫెక్ట్ అందరి లైఫ్లో అయినట్టే అనిపించింది నాకైతే. ప్రాబబ్లీ డెస్టినీ కలుపుతుంది, అలానే ఏ టైం వచ్చినప్పుడు అదే విడదీస్తుంది. సో దానికి మనం ఫేస్ చేసేలా ఉండాలి, అంతే. ఓకే. అండ్ సరే, ఒకటి మాత్రం ఫైనల్గా ఒకటి చెప్తా. అమ్మాయి ఉందా లేదా అనేది పక్కన పెడితే మీకంటూ ఒక ఫ్రెండ్ అంటూ ఒకడు ఉండాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. సో సీ యూ సూన్, బాయ్, మళ్ళీ కలుద్దాం.